మటన్ని మరిపించే మిల్ మేకర్ కీమా వడలండి. అచ్చం మటన్ కీమా వడల్లాగే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అచ్చం మటన్ కీమా వడలు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటుందండి టేస్ట్ కూడా. నేనైతే మిల్ మేకర్లతో కీమా వడలు వేస్తున్నానండి. ఎలా వేస్తున్నానో చూపించేస్తాను. నేను ఒక కప్పు మిల్ మేకర్లు తీసుకున్నానండి. పెద్దవి తీసుకున్నాను, చిన్నవి కూడా తీసుకోవచ్చు. స్టవ్ మీద నీళ్లు పెట్టి మరిగించి నీటిలో అయితే వేసేస్తున్నానండి. నీటిలో వేసిన వెంటనే ఒక్కసారి ఇలా గరిటతో కలిపి చల్లగా ఉన్న నీటిలో అయితే వేసేసుకోవాలండి వెంటనే, లేదంటే బాగా పీసెస్ మెత్తగా అయిపోతాయి. ఇలా గుప్పుడుతో పిండుకుంటూ మిక్సీ జార్లో వేసి పలసమూడులో 2-3 సార్లు అయితే గ్రైండ్ చేశానండి. ఇలా పీసెస్గా వచ్చాయి. వీటినైతే నేను ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను. ఒక కప్పు ఉల్లి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3 స్పూన్లండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక 2 స్పూన్లు, గుప్పుడు కొత్తిమీర, 2 గరిటెలు శనగపిండి అండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, రుచికి సరిపడగా ఉప్పు, ఆచి మటన్ మసాలా ఒక స్పూను, కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఇలా రఫ్ చేసుకుంటూ అదే చెమ్మతో కలుపుకోవాలండి. ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇలా ఉండయి ఇలా నొక్కితే వడొచ్చి ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ మీద వడలు ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టానండి. ఇలా చేత్తో కూడా ఇలా ఒత్తుకోవచ్చండి వడల్ని, మన ఇష్టం. ఒక క్లాత్ తీసుకుని ఒత్తుకోవచ్చు, ఒక కవర్ తీసుకుని ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా అరిచేతులు అయితే ఒత్తేస్తున్నానండి. పల్చగా చక్కగా చిన్న చిన్ని ఉండలు తీసుకుంటూ ఒత్తుకుంటూ ఆయిల్లో వేసి అటు ఇటు తిరగవేసుకుంటూ బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేస్తున్నా. ఇలా నాకైతే ఒక 3-4 వాయిలు అయితే వడలు అయ్యాయండి. వీటిని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా వడలు అయితే వచ్చాయో. టేస్ట్ కూడా మటన్ కీమా వడలను అయితే మరిపించేలా ఉందండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.